తిరుమల వెంకటేశ్వరుడు కోనసీమలోని ఒక చిన్న గ్రామానికి స్వయంగా నడిచొచ్చాడంటే నమ్ముతారా? అవును, అదే అప్పనపల్లి బాలబాలాజీ క్షేత్రం. ఇది కేవలం గుడి కాదు, ఒక సామాన్య భక్తుడి మొండి పట్టుదల. తన వ్యాపారంలో లాభం వస్తే తిరుమల వెళ్లే ముల్లేటి రామస్వామికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కలలో కనిపించి ఒక మాట ఇచ్చారు. "నువ్వు నా కోసం కొండలు దాటి రావక్కర్లేదు. నీ భక్తికి మెచ్చి నీ ఊరికే నేను వస్తాను" అని స్వామివారు వాగ్దానం చేశారు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆలయ ధ్వజస్తంభం కోసం ఒక కర్రను బేరమాడి ధర ఎక్కువని వదిలేశారట. కాని చిత్రంగా గోదావరి వరదల సమయంలో అదే కర్ర కొట్టుకుంటూ వచ్చి అప్పన్నపల్లి తీరానికి చేరడం విశేషం. దాన్నే ధ్వజస్తంభంగా ఉపయోగించారు. ఇక్కడ ఆకలితో వెళ్లే భక్తుడు ఉండడు. అందుకే దీన్ని కోనసీమ తిరుపతి అంటారు. సంతాన భాగ్యం కోసం వేలమంది ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మహిమాన్విత క్షేత్రం గురించి మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం కోసం తెలుగు హోమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.